జుంటుపల్లి గ్రామము, ఈ జుంటుపల్లి ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి రైతులందరూ కూడా వరి నాట్లు వేసుకొని వరి కల్లం చేసుకొని ఇక్కడ ఒడ్లు తీసుకొని సెంటర్ కాడికి వచ్చి దాదాపు ఒక్కొక్కరు 25 రోజుల నుండి 30 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయకపోవడం, కాంటాలు పెట్టకపోవడం, అదేవిధంగా లారీల ప్రాబ్లం ఉంది, లేబర్ ప్రాబ్లం ఉంది, అదేవిధంగా మాయిశ్చర్ పేరుతోని దోపిడీ ప్రాబ్లం కూడా ఉన్నది. కాబట్టి ఈరోజు ఇది ముఖ్యమంత్రి గారి జిల్లా, రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా వికారాబాద్ జిల్లా. ఆయన కూడా ఈ పక్కకే కొడంగల్ కాన్స్టిట్యున్సీ పక్కకే, దీని నుండి అదే చెప్తున్నా ఆయన కాన్స్టిట్యున్సీ. అయితే ఈడ మొన్న స్టేట్మెంట్ ఇచ్చిండు ముఖ్యమంత్రి గారు, అందరు కూడా చూసిండ్రు, సంతోషపడ్డారు. వారే ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, మొత్తం మొలికెళ్ళినా తీసుకుంటాం, తడిసిపోయినా తీసుకుంటాం, రైతులకు ఎలాంటి కోత విధించము, అన్ని కూడా కొనుగోలు చేస్తాం సంపూర్ణంగా అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అయినప్పటికీ ఇక్కడ వచ్చి చూస్తే సెంటర్లో ఇంకా 20,000 బస్తాలు అట్లనే ఉన్నాయి ఒడ్లు. ఇక్కడ ఒడ్లు తడిసిపోతున్నాయి, వీళ్ళు ఆరబెట్టుకుంటున్నారు, మళ్ళీ వర్షాలు పడి మళ్ళీ తడిసిపోతున్నాయి, మళ్ళీ ఆరబెట్టుకుంటున్నారు. వచ్చిన తర్వాత మాయిశ్చర్ ఎక్కువ వచ్చిందని చెప్పేసి, అంటే ఒక ప్యాకెట్లో 40 కిలోలు ఉంటే దాదాపు 4-5 కిలోలు ఒక్కొక్క ప్యాకెట్లో తరుగు తీస్తున్నారు, మాయిశ్చర్ పేరు మీద దోపిడీ చేస్తున్నారు. కాబట్టి ఇది ఎక్కడ ప్రభుత్వం? రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో. ముఖ్యమంత్రి గారు, నీ జిల్లాలో నీకు కూతవేటు దూరంలో ఉన్నటువంటి జుంటుపల్లిలో ఈ పరిస్థితి ఉన్నది. మీరు రైతుల గురించి చాలా గొప్పగా చెప్పి మొన్న రివ్యూ పెట్టమన్నారు. నేను మిల్లర్లతో కూడా మాట్లాడడం జరిగింది, అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. మిల్లర్లు చెప్తున్నారు మాకు ఎలాంటి ఆదేశాలు రాలేవు, మాయిశ్చర్ 17% ఉంటేనే తీసుకోమంటున్నారు, 15 నుండి 17. కాబట్టి మాకు ఎలాంటి ఆదేశాలు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుండి రాలేవని చెప్పేసి మిల్లర్లు చెప్తున్నారు. ఈరోజు మిల్లర్ల బాధన లేకపోతే కొనుగోలు లారీల బాధ కాదు, రైతుల బాధ చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. రైతులు కష్టాలు చేసి ఈడ నెల రోజుల నుండి ఈడనే పంటలు వేసుకొని ఇవి వాళ్ళు పండించినటువంటి వడ్లనంతా కూడా ఈడ వేసుకొని రాత్రి అనక పగలనక ఇక్కడనే ఉంటున్నారు. కాబట్టి ఇప్పటికన్నా ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ముఖ్యమంత్రి గారి జిల్లా కాబట్టి తక్షణమే మీరు ఆ బ్యూటీ కాంటెస్ట్ల మీద మిస్ వరల్డ్ కాంటెస్ట్లకు సంబంధించి 6 సార్లు రివ్యూ పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు, ఈడ వర్షాలు ముందు వస్తున్నాయని తెలుసు, మీరు పెట్టినటువంటి ఆదేశాలు ఈడ అమలు అవుతలేవు. మీరు చెప్పిర్రు చివరిన, అంటే మొన్న 25-26 తారీఖు మీరు మీట్ పెట్టి మంత్రులతోని సమావేశం పెట్టి చెప్పిర్రు కొనుగోలు చేస్తామని. ఇప్పటి కూడా మీ ఆదేశాలు కింది వరకు చేరలేవు, కొనుగోలు జరుగుతలేదు. కాబట్టి ఇప్పటికన్నా కానీ తక్షణమే ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలి. లేకపోతే రైతులంతా కూడా తిరుగుబాటు చేసే పరిస్థితులు, నువ్వు ఎట్లా రైతు బీమా ఇస్తలేవు, రైతు భరోసా ఇస్తలేవు, అందరు కూడా వాళ్ళ కష్టంతో వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు 100 కిలోల క్వింటాల్కి దాదాపు 10 కిలోల తరుగు తీసేటటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నష్టము ఎవరు భరించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాము. తక్షణమే రైతుల దగ్గర కొనుగోలు చేయాలి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి రైతుల పక్షాన సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం.